లేదు. అలాంటి పదవి నన్ను కట్టబెట్టాడు. నా నిజాయితీని గుర్తించి అది నా రాజకీయం. నేను చిల్లర ఏరుకునేవాణ్ణా? ఇంకా నువ్వు చిల్లర ఏరుకునేది అన్నీ కూడా లిస్టు చెప్తే ఈ కడప నగర ప్రజలు అసహించుకుంటారు. మన కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 200 మందితో కాదు కదా 2000 మందితో రా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎస్, ఇప్పుడు చెప్తున్నా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్కడ అమ్జద్ బాషా అనేవాడు ఉంటాడు. అవసరమైతే 200 మంది కాదు కదా 2000 మందితో వస్తాడు. నా సర్వస్వం నా కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవమానం జరిగినా అమ్జద్ బాషా అక్కడ ఉంటాడు. ఏం చేస్తారు? మహా అంటే కేసు పెడతారు కదా. కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఖచ్చితంగా మాది అనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజు చూపిస్తాం. మరి ఇంకొకటి, మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వచ్చేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని రావాలంట, లేకుంటే నోరు మూసుకొని రావాలి అంట. అమ్మా ఎమ్మెల్యే గారు, ఖచ్చితంగా ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ కడప నియోజకవర్గ ప్రజలు ఎవరి నోటికి ప్లాస్టర్ వేస్తారో, ఎవరి నోటికి మరి నోరు తెరవకోకుండా కుట్లు వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ప్రజలకు అన్యాయం జరిగితే గళం ఇప్పుతాం. ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఖచ్చితంగా అక్కడ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుంది. మరి అదే కాకుండా కొన్ని మాటలు మనం చెప్పనటువంటి మాటలు కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. సభ్య సమాజం, మరీ ముఖ్యంగా మహిళలు తల దించుకునే విధంగా మరి ఆ మాటలు ఉన్నాయి. దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేను. ఈ నగరంలో ఉండే మహిళలందరూ కూడా విన్నారు. వాళ్ళే తగిన రీతిలో తగిన సమయంలో మరి వీళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.